హాయ్ అండి, సృజీరావుతో స్వీట్ చేస్తున్నాను. ఒక కప్పు నెయ్యి తీసుకోండి. ఒక కప్పు సృజీరావు తీసుకున్నాను. ఈ నెయ్యిలో వేసి వేయించుకోవాలి. నెయ్యి ఎక్కువ ఉండాలండి స్వీట్కి. ఎక్కువ నెయ్యిలో వేగింటున్నాం కాబట్టి కలర్ రాకపోయినా ఈ కలర్ వచ్చేసరికి తీసుకోవాలి. ఎక్కువ మాడదండి ఇది నెయ్యి ఎక్కువ ఉండడం వల్ల. ఇంకొక బౌల్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకోండి. ఈ పాలు ముందు మనం వేగించుకున్న రవ్వని వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ స్వీట్ చాలా బాగుందండి. నేను చెప్పడం కాదు కానీ మీరు ఈ స్వీట్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోరు. అంత బాగా వచ్చిందండి స్వీట్. పిండి వేసిన తర్వాత మనం వేసి కలుపుకున్నాక ఈ కంటెస్ట్ ఇలా ఉంటుంది. తీసి పక్కన పెట్టుకుని ఇంకొక బౌల్ తీసుకోండి. అదే కప్తో నెయ్యి వేసుకోండి. సృజీరావు కప్ తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ చక్కెర తీసుకోండి. ఈ నెయ్యిలో వేసుకోవాలి. మీరు తినే స్వీట్ని బట్టి ఉంటుందండి. నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను. ఈ పంచదార క్యారమిల్గా రావాలండి. క్యారమిల్ రెడీ అయింది కదా, ముందు కలిపెట్టుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. టేస్ట్ కోసం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలిపాను. మనకి కేక్ మోల్డ్ ఉంటుంది కదండి, ఆ బౌల్ తీసుకుని నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. ఈ కంటెస్టీలో కలుపుకోవాలండి. ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. నెయ్యి పైకి వస్తున్నట్టయితే స్వీట్ రెడీ అయిపోయినట్టు. ఒక బౌల్లోకి తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకుంటే త్వరగా రిమూవ్ అవుతుంది. స్వీట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఈ షేప్లో కట్ చేశాను. మీరు బౌల్ వేసుకునైనా తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.